దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంటులో సంఖ్యాబలం లేకపోయినా ఈ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరవుతున్నారని చెప్పారు. సిడబ్ల్యూసీ మీటింగ్ అయిన తర్వాత 17న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. చారిత్రాత్మక డిక్లరేషన్లను సోనియా గాంధీ ప్రకటిస్తారని బట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఇందిరమ్మ రాజ్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని ప్రజల కోసమే చెందేటట్టుగా చేసేటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఈరోజు ఈ భారీ బహిరంగ సభలో అన్ని విషయాలు మన నాయకత్వం ప్రజలకి సంకేతాలు ఇస్తుంది. ఏ విధంగా అయితే గతంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు సిడబ్ల్యూ సమావేశాల్లో జరిగాయో అటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి డిక్లరేషన్స్ ఈ రాష్ట్ర ప్రజానికానికి, సమాజానికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ద్వారా ఆ సభలో ప్రకటించబడతాయి. ఆ ప్రకటనలు ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులను మార్చడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా పునాదురాలుగా మారేటువంటి ప్రకటనలు జరుగుతాయి. కాబట్టి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ప్రతి బూత్ నుంచి మరొకసారి స్పష్టంగా ప్రతి బూత్ నుంచి ఈ రోజు నుంచే ఆ గ్రామాల్లో సభలు, సమావేశాలు, ఆ బూత్లో సభలు